హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మంచి జాబ్ చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో అలా ఆశపడే వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నోటిఫికేషన్ కంపల్సరీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మేము చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్డిడిఐ అంటే ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీ అయితే ఉన్నాయంట. ఆ పోస్టుల కోసం ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ ఫుట్వేర్, ఫ్యాషన్, రిటైల్ మరియు లెదర్ యాక్సెసరీ కంపెనీస్లో గవర్నమెంట్ ఉద్యోగం సాధించే అద్భుతమైన అయితే అవకాశం అనే చెప్పొచ్చు. అండ్ ఇదే వచ్చేసి ఎఫ్డిడిఐ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 7 అసిస్టెంట్ మేనేజర్ ఈ 2 పోస్టుల కోసం అయితే రిక్రూట్మెంట్ వస్తుంది. అండ్ ఇది నాన్ అకాడమిక్ పోస్టులు, అంటే 5 years కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. ఇది పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. బట్ ఇక్కడ మీరు వర్క్ చేసినట్లయితే మీకు డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి, ఈ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ ఈ జాబ్కి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ ఎఫ్టిడిఐ అంటే ఇందులో అడ్మినిస్ట్రేషన్లో 7 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇదొక అకాడమిక్ పోస్ట్. ఈ నాన్ అకాడమిక్ పోస్టుల్లో 5 years కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటుంది జాబ్ వచ్చేసి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి April 11, 2025. అండ్ మీకున్న వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్. ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి E2 అంట. ఇక్కడ మొత్తం 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు జాబ్ చేసి డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తారు వర్క్ వచ్చేసి. అండ్ మీకు వచ్చేసి మంత్లీ శాలరీ వచ్చేసి 40,000 ఉంది. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అని ఇచ్చారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ప్లస్ ఫిజికల్ సబ్మిషన్ 2 ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి మాత్రం ఉండాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఆంధ్ర, తెలంగాణ అండ్ మన ఇండియాలో ఎవరైనా కూడా ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 19 May 2025 నాటికి జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 30 years ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి 33 years, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 years, అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్కి వచ్చేసి గవర్నమెంట్ ఎలా అయితే వయసు సడలింపిస్తుందో అలా అయితే ఉండాలి, ఆ లోపు మాత్రమే ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు కంపల్సరీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 55 marksతో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలానే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి MBA లేదా PGDM ఒక 2 years కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్. మీకు ఈ జాబ్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడగట్లేదు. అండ్ మీకు అక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి అంటే వాళ్ళు మీ నుంచి ఈ జాబ్ మీకు ఇవ్వాలి అంటే వాళ్ళు ఇక్కడ ఓన్లీ మార్క్స్ కాకుండా మీ దగ్గర నుంచి అండ్ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ అండ్ ఉద్యోగుల సంక్షేమం అండ్ ఫిర్యాదులు, RTO వంటి అడ్మినిస్ట్రేషన్ పనుల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రా ప్రాధాన్యత ఇస్తారంట. అండ్ మీరు ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ దాని నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ అవి మాత్రమే ఉండాలి. అండ్ మీరు దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే ఇది ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫిజికల్ సబ్మిషన్ 2 కూడా ఉంటాయి. రెండింటిలోనూ అప్లై చేయాలి. అండ్ ఒక దానిలో చేసి అండ్ రెండవ దాంట్లో ఫిజికల్ సబ్మిషన్ కాకుండా లేదంటే ఫిజికల్ సబ్మిషన్ ఆన్లైన్లో అప్లై చేయడం లేట్ అయినా కూడా ఈ జాబ్కి అయితే మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా మీరు నాన్ క్వాలిఫై అయిపోతారు. సో అదేంటి ఇప్పుడు చూసేద్దాం. ఎఫ్డిడిఐ కెరీర్ పోర్టల్ని ముందు విజిట్ చేయాలి. అండ్ అక్కడ ఒక ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అది మొత్తం ఫిల్ చేయాలి. అండ్ ఆ ఫారంలో మీకు మెయిన్లీ ఏంటి అంటే అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ అవి ఏంటి అంటే మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ అండ్ అవసరమైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అలా ఒరిజినల్ మాత్రమే ఇవ్వాలి. అండ్ May 12, 2025కి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే కంపల్సరీ సబ్మిట్ చేసి ఉండాలి. అండ్ మీరు పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ యొక్క PDF వెర్షన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సబ్మిషన్. ఈ ఫిజికల్ సబ్మిషన్ ఏంటి అంటే డౌన్లోడ్ చేసిన PDF ఉంది కదా మీ దగ్గర, డౌన్లోడ్ చేసిన PDF అప్లికేషన్ ఉంది కదా, అక్కడ ఎన్క్లోజర్ అండ్ ఒక ఎన్వెలప్లో ఉంచాలి ఈ షీట్స్ అన్ని. అండ్ దాని మీద మీ
పోస్ట్ కింద మీరు ఏ డిపార్ట్మెంట్కి అన్నది అక్కడ రాయాలి. అదేంటంటే అసిస్టెంట్ మేనేజర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అని స్పష్టంగా అయితే అక్కడ రాయవలసి ఉంటుంది. అండ్ ఎన్వలప్ను స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. ఆ అడ్రస్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ HOHR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ అంతస్తు రూమ్ నెంబర్ 405 FDDI నోయిడా ఉత్తరప్రదేశ్ 201301. ఈ అప్లికేషన్ని మీరు మే 19th 2025 వెళ్ళేలా ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఫిజికల్ సబ్మిషన్ ఉంచడంలో ఏమైనా ఆలస్యమైనా లేదంటే అది అందకపోయినా కూడా మొత్తం మీరైతే ఇది దీని అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. అండ్ FDDI రిక్రూట్మెంట్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి April 11th 2025 అండ్ ఈ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి May 12th 2025 అండ్ ఆన్లైన్కి లాస్ట్ డేట్ వచ్చేసి May 12, 2025 అండ్ ఫిజికల్ సబ్మిషన్కి వచ్చేసి లాస్ట్ డేట్ 19th May 2025. అండ్ మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే షార్ట్ లిస్టింగ్ అంటే మీకు ఉన్న అర్హతల్ని అక్కడున్న క్వాలిఫికేషన్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు కదా, దాని నుంచి సెలెక్ట్ చేస్తారు. అండ్ రైటింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఒకవేళ ఉంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా అడ్మినిస్ట్రేషన్లో, వాళ్ళ చేత ఒక టెస్ట్ అయితే ఉంటుంది. అది స్కిల్ టెస్ట్ అండ్ రైటింగ్ టెస్ట్ అనేది లేదు, ఒకవేళ ఇక్కడ నోటిఫై చేయలేదు. అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన వ్యక్తుల్ని అంటే మీరు క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఖచ్చితంగా ఎంపిక చేసిన నోటిఫికేషన్ లేదా FDDI వెబ్సైట్లో అయితే తెలియజేస్తారు మిమ్మల్ని ఎంపికైన అభ్యర్థుల్ని. అండ్ మీరైతే దీనికి అప్లై చేసుకోవడానికి ముందే మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక చోట పెట్టుకుని ఉంచుకోండి. సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, సేకరణ, RTI వంటి అడ్మినిస్ట్రేషన్ టాపిక్ల మీద కొంచెం అవగాహన పెంచుకోండి. అండ్ ఇంటర్వ్యూకి ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేలా రెడీగా ఉండండి. ఆన్లైన్ మరియు ఫిజికల్ దరఖాస్తుని ఇన్ టైంలోనే సబ్మిట్ చేయండి. అండ్ మెయిన్లీ మీకు వచ్చేసి ఇది ఒక 5 years కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ మీరు అక్కడ చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీస్ని బట్టి కూడా ఇంకా మిమ్మల్ని పెంచే అవకాశం ఉంటుంది. జాబ్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారు, 5 years కాదు. మీరు అప్లై చేసుకున్న వాళ్ళు అక్కడ పోస్ట్కి సరిపోకపోతే FDDI సెలక్షన్కి లేదా ఇంటర్వ్యూకి అయితే ఖచ్చితంగా పిలవదు. అండ్ రిక్రూట్మెంట్లో ఏదైనా లేట్ లేదా తప్పు జరిగితే డెలివరీకి FDDI బాధ్యత అయితే వహించదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.